నేపాల్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? హిమాలయాలు, మౌంట్ ఎవరెస్ట్, బౌద్ధ మతం. కానీ నేపాల్ ఇంకా ఎన్నో ఆశ్చర్యాలను దాచుకుని ఉంది. ఈరోజు మనం నేపాల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం నేపాల్ యొక్క భూభాగం చూసుకుంటే, నేపాల్ భూభాగం తూర్పు నుండి పడమరకు దాదాపుగా 500 మైళ్ళు విస్తరించి ఉంది. అలానే ఉత్తరం నుండి దక్షిణానికి 90 నుండి 150 మైళ్ళు విస్తరించి ఉంది. నేపాల్ రాజధాని కాఠ్మండు. 2015 నేపాల్ సెక్యులర్ రాజ్యాంగాన్ని ఆమోదించడంతో ఆవును జాతీయ జంతువుగా ఎంపిక చేశారు. నేపాల్ యొక్క జాతీయ వృక్షం మర్రి చెట్టు. అలానే నేపాల్ యొక్క ప్రధాన మరియు అధికారిక భాష నేపాలీ భాష. 2024 అంచనాల పరంగా 29,80,71,000 మంది జనాభా నేపాల్లో నివసిస్తూ ఉన్నారు. నేపాల్లో అత్యధిక జనాభా హిందువులు, కొద్ది శాతం మంది బౌద్ధ మతం, ఇతర మతస్థుల వారు ఉంటున్నారు. ఇక నేపాల్ యొక్క అక్షరాస్యత శాతం చూసుకుంటే 2021 లెక్కల ప్రకారం నేపాల్ అక్షరాస్యత శాతం 76.2% అయితే ఇందులో పురుషుల సంఖ్య 83.6%గా ఉంది. స్త్రీలు 69.4%గా ఉంది. ఇక్కడ ఒక $1 వచ్చేసి 133 నేపాల్ రూపాయలకి సమానం. వ్యవసాయం, పరిశ్రమలు మరియు విదేశీ సహాయాలపై నేపాల్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 2022 లెక్కల ప్రకారం నేపాల్ జనాభాలో 20.3% జనాభా పోవర్టీకి దిగువన నివసిస్తున్నారు. ఇక నేపాల్లో ముఖ్యమైన పండుగలు చూసుకుంటే బుద్ధ జయంతి, మహాశివరాత్రి, హోలీ, ఈ 3 పండుగలు ముఖ్యమైన పండుగలుగా చెప్పుకోవచ్చు. నేపాల్ ఆహారపు అలవాట్లు చూసుకుంటే దాల్ బట్, ఇది నేపాల్లో ప్రధాన ఆహారం. ఇందులో అన్నం, దాల్ అంటే పప్పు, కూరగాయలు మరియు అచ్చర్ ఉంటాయి. దీంతో పాటు మోమోస్, తుష్కా, సమోసాలు వంటివి నేపాల్ ప్రజలకు ప్రధాన ఆహార పదార్థాలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలు నేపాల్లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత లోతైన లోయ కాళీ గండకి లోయ కూడా నేపాల్లోనే ఉంది. నేపాల్కు ఇండిపెండెన్స్ డే అంటూ ఏముండదు, ఎందుకంటే ఇంతవరకు నేపాల్ని ఏ దేశం ఆక్రమించుకోలేదు. దీనికి కారణం నేపాల్ భౌగోళిక స్వరూపం అయితే మరొక కారణం గూర్ఖా ఆర్మీ. నేపాల్ జెండా ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన జెండాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ప్రపంచంలోనే ఏకైక త్రిభుజాకారక జెండా. నేపాల్ జెండా 2 త్రిభుజాలతో కలిగి ఉంటుంది. ఒకటి ఎరుపు రంగు, మరొకటి నీలం రంగులో ఉంటాయి. ఎరుపు రంగు త్రిభుజంలో తెల్లని చంద్రుడు, నీలం రంగు త్రిభుజంలో ఎరుపు రంగు సూర్యుడు ఉంటాయి. ఎరుపు రంగు త్రిభుజం ధైర్యాన్ని మరియు స్వతంత్రాన్ని సూచిస్తుంది. నీలం రంగు శాంతిని సూచిస్తుంది. చంద్రుడు మరియు సూర్యుడు నేపాల్ యొక్క శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. నేపాల్లో చూడవలసిన ప్రదేశాలలో కాఠ్మండూలోని పశుపతినాథ్ దేవాలయం, బౌద్ధనాథ్ స్తూపం, స్వయంభునాథ్ స్తూపం, కుంభేశ్వర దేవాలయం నేపాల్లో చూడవలసిన ప్రదేశం.